నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. తెలంగాణ సచివాలయం ముట్టడికి న్యాయవాదుల అడ్వకేట్లు ప్రయత్నించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన న్యాయ కోవిదులే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడం, వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం ఒక వివాదాస్పద అంశంగా మారింది. ఈ ఉదంతం వెనుక ఉన్న ప్రధాన కారణాలు, ప్రభుత్వ వైఖరి మరియు దీనివల్ల తలెత్తిన చర్చనీయాంశాలను ఈ క్రింది విధంగా విశ్లేషించవచ్చు. న్యాయవాదుల ప్రధాన డిమాండ్లు. న్యాయవాదులు కేవలం ఒక వర్గంగా కాకుండా తమ మనుగడకు మరియు రక్షణకు భరోసా కల్పించాలని ఈ ఆందోళనకు దిగింది. వారి ప్రధాన డిమాండ్లివే. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో తక్షణమే రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టాలి. హౌసింగ్ సొసైటీల ద్వారా ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లను కేటాయించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే న్యాయవాదులకు కూడా హెల్త్ కార్డులు జారీ చేయాలి. జూనియర్ అడ్వకేట్లకు స్టైఫండ్, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జూనియర్లకు నెలకు నిర్ణీత స్టైఫండ్ చెల్లించాలి. ఈ ముట్టడి ప్రయత్నం ఎందుకు వివాదాస్పదమైందంటే ఇది కేవలం డిమాండ్లకే పరిమితం కాకుండా పోలీసులు తీరుతో పెను దుమారం రేపింది. సచివాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా అడ్వకేట్లను పోలీసులు అత్యంత కఠినంగా అడ్డుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మహిళా ప్రతినిధులను బలవంతంగా ఈడ్చుకుంటూ వాహనాల్లోకి ఎక్కించడం, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చట్టం పట్ల పూర్తి అవగాహన ఉన్న మహిళలపైనే పోలీసులు ఇటువంటి చర్యలు చర్చనీయాంశమయ్యాయి. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి సెక్రటేరియట్కు వస్తే కనీసం చర్చలకు ఆహ్వానించకుండా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని బార్ కౌన్సిల్ సభ్యులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమను ఒక శత్రువర్గంలా చూస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భవిష్యత్తులో కోర్టుల బహిష్కరణ మరియు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపడతామని న్యాయవాదులు హెచ్చరించారు. ఇది న్యాయ వ్యవస్థ కార్యకలాపాలను స్తంభింపజేసే ప్రమాదం ఉంది. ఇది సామాన్య ప్రజలకు తీరని నష్టం కలిగిస్తుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం సచివాలయ అనేది అత్యంత భద్రత కలిగిన ప్రాంతం కాబట్టి ఎవరిని అనుమతించలేదని, శాంతి భద్రతల దృష్ట్యా అరెస్టులు తప్పలేదని పోలీసులు వాదిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవ్వడం వల్లే న్యాయవాదులు ఈ స్థాయికి వెళ్లాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టాన్ని గౌరవించే న్యాయవాదులు రోడ్డు మీదికి రావడం అనేది పాలకులకు ఒక హెచ్చరిక లాంటిది. ప్రభుత్వం మొండి వైఖరి వేడి వారితో చర్చలు జరిపి తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు వంటి కీలక అంశాలపై హామీ ఇవ్వకపోతే ఈ వివాదం మరింత ముదిరి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.